నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే చేయనంతగా అభివృద్ధి చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణను తిరిగి గెలిపిస్తేనే మరింత అభివృద్ధి. వైసీపీ యువనేత కొట్టు విశాల్. రండి కదలండి తరలండి చెలో ఆచంట చంద్రబాబు సభకు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్రంలో నియంత వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే సమయం వచ్చింది. జన సైనికులుగా ఢీకొందాం. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్. ప్రజలు చెత్తను రోడ్లపై డ్రైన్లలో వేయకుండా ఇంటికొచ్చే మున్సిపల్ వాహనానికి అందించి శానిటేషన్కు సహకరించండి. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్. మనం మన గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను తర్వాత తరాల వారికి అందించడానికి అన్ని భారతీయ విద్యాభవన్స్ కేంద్రాలలో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ ఆచంట ఎమ్మెల్యే రంగరాజు తెలిపారు. పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్స్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తులను ధరించి విద్యాభవన్స్ చైర్మన్ రంగరాజు, సెక్రటరీ కృష్ణరాజు సభ్యులకు స్వాగతం పలికారు. రంగరాజు తదితరులు తొలుతగా భోగి మంటలను వెలిగించారు. అనంతరం జరిగిన సమావేశంలో రంగనాథరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. పేరెంట్స్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాము కేవలం చదువుపైనే ఒత్తిడి పెట్టబోం అని అన్నారు. మన సంస్కృతి విలువలు, క్రీడలు విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తామన్నారు. ధనుర్మాసంలో ఇంటింటికి వచ్చే కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ఒక తరం నుండి మరో తరం వరకు మన సంస్కృతి సాంప్రదాయాలను చేరవేసేది కళాకారులని, వారిని మనం బతికించాలి, ప్రోత్సహించాలన్నారు. బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు నిర్వహణలో వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు తమ కళలతో ప్రేక్షకులను మెప్పించారు. గంగిరెద్దు, గరగ నృత్యాలు, కోయ డాన్స్లు, కేరళ వాయిద్యాలు, బుర్రకథ, కథాకళి, హరికథ, బుర్రకథ, వివిధ పౌరాణిక జానపద వేషధారణలతో సందడి, కర్రసాము, డప్పు వాయిద్యాలు, ఆంధ్ర పిండి వంటలు, బొమ్మల కొలువు, మండువాలు గిల్లు సెట్టింగ్, భోగిపళ్ళు ఇలా ఎన్నో అంశాలను పెట్టి సంక్రాంతి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్స్ రైస్ మిల్లర్స్ ప్రిన్సిపల్ రాజీవ్ శర్మ, పేరూరి కాసయ్య, బుద్దాల రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులు, పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యాభవన్స్ విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమంలో అబ్బురపరిచారు. ఎంతో ముఖ్యమైన పండగ సంక్రాంతి పండుగ. ఆ రోజుల్లో రైతులు పంటలు వచ్చిన తర్వాత కొత్త పంటతోటి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి అటుకులు చేసుకుని ఈ సంక్రాంతిని జరుపుకుని, అలాగే ఎన్నో ట్రెడిషనల్గా గ్రామాల్లో ఎంతోమంది కళాకారులు, హరిదాస్ దగ్గర నుంచి గంగిరెడ్డి దాకా ఇలాగ ఎంతోమంది గ్రామీణ కళాకారులు ఈ ధనుర్మాసం నెల అంతా కూడా మన సంస్కృతిని తెలియజేస్తూ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇంటింటికి భిక్షాటనకు వస్తున్నారనుకుంటారా మనందరం జనరల్గా. మన ఏది వేసే గుప్పుడు బియ్యానికో డబ్బుల కోసం కాదు వచ్చేదాళ్ళు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళలోని కళని వెనక్కి మన సాంప్రదాయాలు తెలియజేయడం అనేది
అందులో చాలా ముఖ్యం. ఈరోజు అంతా కూడా పేరెంట్స్ కానీ మన జనరేషన్ ఉందంటే ఇప్పుడు మనం ఒంటేటి బండి చూసాం, నడిచి వెళ్ళటం చూసాం, సైకిల్ లేని రోజుల్లో కూడా చూసి సైకిల్ ఉంటేనే గొప్ప గ్రామంలో ఎవరికైనా. ఆ సైకిల్ కూడా సంవత్సరానికి 4 నెలలు 5 నెలలే రోడ్ల మీద నడిచి మిగిలినప్పుడు అంతా కూడా బందలో నడిచి వెళ్ళే రోజుల నుంచి ఈరోజు ప్రతి ఇంటికి ఒక కారు. ఈ ప్రాచీన సాంప్రదాయాలతోటి ఇవన్నీ కూడా మనకు కనుమరుగైపోతున్నాయి. మన హిందూ సాంప్రదాయాలు అన్నిటికన్నా ముఖ్యమైనది దీపం. ఆ దీపం వెలిగించిన తర్వాతే మన ఏ కార్యక్రమైనా జరుగుతుంది. ఈరోజు బ్రిటిష్ సాంప్రదాయం లేకపోతే యూరప్ సాంప్రదాయంతో మనం ఏదైనా ప్రోగ్రాం ఉంటే అక్కడ కొవ్వొత్తు పెట్టి ఆ దీపం ఆర్పి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. మన సాంప్రదాయం అనేది దీపం ఎంతో పరబ్రహ్మని, మన దీపానికి ఇచ్చిన వాల్యూని ఇప్పుడు గుడిలో అవ్వచ్చు, బడిలో అవ్వచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఓ దీపం వెలిగించి మన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. పేరెంట్ కూడా సహకరించాలి. మాకు ఏదైతే పిల్లలు గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా ఈరోజు చూస్తూ ఉంటాం, మనం రోడ్డు అంటే వెళ్తూ ఉంటే బస్సుల్లో కొన్ని స్కూల్స్ అయితే పేరు చెప్పగల రాత్రి 8ంటికి కూడా పిల్లలు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు కూడా పొద్దున్న 7:30కి బస్సు ఎక్కితే రాత్రి 8:30కి ఇంటికి వస్తున్నారు. ఏం ఆటలు ఉండవు, గేమ్స్ ఉండవు, ఆ క్లాస్ రూముల్లో పెట్టి వాళ్ళని చదివిస్తానే ఉంటారు. అలాగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్స్ మరి తాడేపల్లిగూడెం కళాకారులు ఎందరికో మరి పండగలో భాగంగా మరి ఉపాధిని కల్పిస్తూ ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ కళారంగానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మరి భారతీయ విద్యాభవన్ సంస్థలకి కళాకారులు ఎప్పుడూ రుణపడి ఉన్నారు. దాంట్లో భాగంగా తెరమరుగవుతున్నటువంటి తోలుబొమ్మలాట, గంగిరెద్దులు, అలాగే హరిదాసులు, కొమ్మదాసరులు, జంగమదేవర్లు, బుడబుక్కల వాళ్ళు, కోయదోరులు, జంగమదేవర్లు మరి ఇత్యాది కళారూపాలతో పాటుగా మరి గోవిందా గోవిందా అని అన్నమయ్య పద శుద్ధతో సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి కళారూపాలని, అలాగే కేరళ డప్పులతో కూడినటువంటి మహిళా మనులతో కూడినటువంటి మరి కథాకళితో కూడినటువంటి జానపద కళారూపాలని, అలాగే డప్పుల విన్యాసం మరి కుచ్చికపాడు కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి కళాకారులతోటి డప్పుల బృందం, అలాగే సాంప్రదాయ గరగల నృత్యం పల్మూరు నుంచి వచ్చినటువంటి శ్రీను బృందంతో మరి ఇలాంటి కళారూపాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, మరి మన సంక్రాంతి అంటే ఏంటో, పండుగ అంటే ఏంటో, రంగవల్లుల విశిష్టత ఏంటో ఇవన్నీ చాటి చెప్పాలని రంగనాథరాజు గారు అవిశ్రాంతం అహర్నిశం రైతాంగానికి, పాడి పంటలకి ప్రాధాన్యత ఇస్తూ పశువుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఈ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలు తెలియజేస్తూ స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో 20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాన్ని వైసీపీ యువనేత కొట్టు విశాల్ శుక్రవారం ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ నాయకులు కరి భాస్కర్ రావు, రాజాత్రినాథ్, బొడ్డు సాయిబాబా, వెల్నాటి సత్యబాబు, కోడే శ్రీనులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొట్టు విశాల్ మాట్లాడుతూ 20వ వార్డులో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజల కోరిక మేరకు వెంటనే రోడ్డును మంజూరు చేయడమే కాక పూర్తి చేయిస్తున్నారని అన్నారు. ఈ వార్డులో ఇంకా అనేక అభివృద్ధి పనులు కూడా చేయనున్నట్లు వివరించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే చేయలేనన్ని అభివృద్ధి పనులను మంత్రి కేఎస్ఎన్ చేసి చూపించారని, పట్టణ స్వరూపాన్ని మార్చిన కొట్టు సత్యనారాయణను గెలిపించుకుంటేనే మళ్ళీ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. మరి సీతారాంపేటలో మరి గత నెలలో ఒక నెల రోజులైంది, సుమారు ఒక కొబ్బరికాయ కొట్టి నెల రోజుల్లో మరి ఈరోజు రోడ్డు కూడా పూర్తయింది. మరి గడప గడపకి వచ్చినప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మన దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు గడప గడపకి వచ్చినప్పుడు మరి ఇక్కడికున్న ప్రజలకున్న సమస్యలన్నీ తెలుసుకుని మరి ఇక్కడ వారికి రోడ్డుతో పాటు ట్రైన్ కూడా మరి శాంక్షన్ చేయడం, మరి నెల రోజుల్లో పూర్తి అవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే తాడేపల్లిగూడెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చెట్ల రోడ్ అయినా కానివ్వండి, లేకపోతే టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు అన్నా కావండి, లేకపోతే అనేక పెద్దాడిపల్లి వెళ్ళే రోడ్లో మరి 4 లైన్ అయినా కానీ ఇక్కడికి ఉన్న 4 లైన్ ఇప్పుడు ఏదైతే ఏలూరు నుంచి తణుకు రోడ్డు ఏదైతే ఉందో దానికి కూడా 10 కోట్లు శాంక్షన్ అవ్వడం, ఇప్పుడు ప్యాచ్ వర్క్లు అయిపోయిన వెంటనే దానికి కూడా ఒక 2 లేయర్లు కూడా వేయడం జరుగుతుంది. మరి తాడేపల్లిగూడెంలో అభివృద్ధి అనేది ఎంతోమందికి చాలామందికి కనపడినా
కొంతమందికి మాత్రం కనపడదు అభివృద్ధి అంటే. మరి ఇవన్నీ కొంచెం గమనించే ప్రజలు కూడా మరి అన్నీ తెలుసుకోవాలి, ఏమేం జరుగుతున్నాయని కూడా తెలుసుకుంటే ఒక అవగాహన తెచ్చుకుని అసలు ఎవరి వల్ల ఎవరి హయాంలో అభివృద్ధి అనేది జరుగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వార్డ్ మెంబర్ అందరికీ కూడా ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అతి త్వరలో మరి రోడ్ కంప్లీట్ చేసి మరి ప్రజలకు సౌకర్యంగా ఉండేలాగా మరి వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం. చాలా సంతోషకరం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు మన అందరి చేతిలో మన వైఎస్ఆర్సీపీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలు చేసుకుని తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరి బాగు చేసుకునేలాగా మనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 7న తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహిస్తున్నందున తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా తరలి వెళదామని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు మండల పార్టీ శ్రేణులతో కలిసి పెంటపాడు మండలంలోని అన్ని గ్రామాలలో తిరిగి గ్రామ పార్టీ నాయకులతో సమావేశమై చంద్రబాబు సభకు జనాన్ని తీసుకెళ్లే విషయమై చర్చించారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు నక్కా చంటిబాబు వారితో ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి తెలుగుదేశం జనసేన అంతా ఏకమై బహిరంగ సభకు వెళదామన్నారు. గూడెం నియోజకవర్గం నుండి 15,000 మందిని చంద్రబాబు సభకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. వలవల బాబ్జీ వెంట పెంటపాడు మండల టీడీపీ నాయకులు పసల అచ్యుతం, దాసరి అప్పన్న, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసలకొండ, ముప్పిడి రమేష్, పంతం శేఖర్, షేక్ బాజీ, పీతల సత్యనారాయణ, నెక్కలపూడి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మనందరి ఆరాధ్య దైవమైన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల సమర శంఖారావం మరి పూరించినట్టుగా కనపడుతుంది. రా కదలిరా అనే నినాదంతో 25 పార్లమెంట్లలో 25 మరి లక్షలాది మందితో 25 మహాసభలో మరి పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మరి ఈ మహాసభ జరగబోతుంది. దీంట్లో భాగంగా మరి మన మీద నమ్మకంతో మరి అధినాయకులు మనకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారంగా రీచ్ అవ్వడానికి గాను మరి ప్రతి విలేజ్ ప్రతి వార్డు కూడా తిరిగి బస్సులు అలాగే కార్లు మరి వివిధ వాహనాల్లో మనం మరి ఆ ఆచంట గ్రామానికి ఆ మహాసభకి తరలి వెళ్ళడానికి మీరందరూ కూడా సన్నద్ధులై ఏదైతే మనకు పార్టీ ఆదేశించిందో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రోజున మరి పార్టీ మనం చాలా సంతోషించే అవకాశాలు ఉంటాయి. ఇదిగో పలానా నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి చెప్పినట్టు చేశారు అన్న గౌరవం మనకు దక్కాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఆశిస్తున్నారో దానికి ఏమాత్రం కూడా తగ్గకోకుండా అలాగే పెద్దలు పెతాని సత్యనారాయణ గారు నాకు ఒక అంకి చెప్పారు. ఆ ప్రకారంగానే మరి సన్నాహ సమావేశాలు జరుగుతున్నాయి. రా కదిలిరా పిలుపుతోటి తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా ప్రజలను చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో పట్టిన ఓ చీడను వదిలిస్తాకే ఎన్నికల శంఖారావం ఆచరణలో మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూరించడం జరుగుతుంది. ఆ సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి మా బాబ్జీ గారు నాయకత్వాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని నుంచి 10,000 పైచీలకు మరి కార్ల మీద అవుతే బస్సుల మీద అవుతే
మోటార్ సైకిల్ మీద వెళ్తే మాగంటి కళ్యాణ మండపం కాడి నుంచి ఆ రోజు 7వ తారీఖు 11 గంటలకు బయలుదేరి పాతంటే వెళ్ళటం జరుగుద్ది. మరి ఈ రాక్షస పాలన సైకో పోవాలి, సైకిల్ రావాలని ఒక నినాదంతో మా తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచారం కానీ, మరి రాష్ట్రంలో జరుగుతున్న ఇవి విధ్వంస పాలన మీద ప్రజలందరూ కూడా ఒక్కసారైనా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆ ఒక్కసారి ఏంటారు చూపించేశారు. అందరికీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం సాధించే విధంగా పార్టీని ఏర్పాటు చేసి విజయ దుందుబి చేశారు. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అరాచక పాలన ప్రజా వ్యతిరేకతను వెల్లువిలిచ్చే విధంగా రా కదిలిరా అనే కార్యక్రమంతో రేపు 7వ తారీఖు ఆదివారం ఆచంట నియోజకవర్గంలో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఏర్పాటులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల్ బాబ్జీ గారు పెంటపాడు మండలంలో ప్రతి గ్రామం కూడా తిరిగి జన సమీకరణ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ వస్తాం, ఆయన్ని చూడాలని చెప్పని ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజు ఆగాయత్తు వచ్చి ఈ నెల 29వ తారీఖు వరకు అన్ని పార్లమెంటు స్థాయిల్లో ఒక నియోజకవర్గం ఎంపిక చేసుకుని రండి కదిలే రండి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జైల్లో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చంద్రబాబు గారు మద్దతు ప్రకటించారు. ఆ ఊపు తెలుగుదేశం పార్టీని బతికిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తీసుకున్న ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ యొక్క విద్యా అవకాశాలను 100% పెంచుతుందన్న ఎటువంటి సందేహం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీని ఆవిర్భించే సమయంలో ఎన్టీ రామారావు పిలిపించారు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, అదే స్లోగన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్నారంటే ఆ రోజు ఉన్న ఉత్సాహం ఉత్తేజం కార్యకర్తల కృషి ఓటర్ల యొక్క మద్దతు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ఎప్పుడు కోరలా దక్కింది, అదేవిధంగా రేపు రానున్న రోజు దక్కుతుందని తెలియజేసుకుంటూ పట్టణంలోని 28వ వార్డు పరిధిలోని కర్రగట్టు సమీపాన సుమారు 50 మంది గురువారం రాత్రి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపీల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. గత కొద్ది కాలంగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ప్రజాకర్షణ ఉన్న నాయకుడు తోట గోపి గురువారం సాయంత్రం బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ అయింది. తోట గోపి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్కు మద్దతుగా మాట్లాడటంపై పలువురు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో రైతులను ఆదుకోవటం, బొలిశెట్టి శ్రీనివాస్ కరోనా కాలంలో అందించిన సేవలు తనను మెప్పించాయని, అందుకే బయటకొచ్చానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో బొలిశెట్టి శ్రీనివాస్కు నా మద్దతు ఉంటుందని ప్రకటించారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన వారందరికీ సముచితమైన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైసీపీని తరిమికొట్టడానికి సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మద్దాల మణికుమార్, గొండుబోగుల సురేష్, కేశవభట్ల విజయ్, మాదాసు ఇందు, బి ముఖేష్, రౌతు సోమరాజు, మరపాక చిట్టి, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, సాయిరాం, సోమశేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం కలవడం, నేను వెళ్ళి గోపి గారిని నాకు మద్దతు తెలియజేయమని నేను అడగడం, మరి మనం కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, మన కుటుంబాల కోసం కాదు. నువ్వు ఎలా అయితే కామ్గా ఉన్నావు అలా కాదు, నువ్వు బయట తిరగాలి. బయట తిరిగితే మనకున్న ఇమేజ్ని మనం చంపుకుంటున్నాం. ఇవాళ గోపి అంటే ఒక అభిమానం ఉంది ప్రజల్లో. ఏంటి గోపి గారు రావాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా కోరుకునే మొట్టమొదటి రాజకీయాలు కాదు, మా ఇద్దరు స్నేహం ఇవాళ కాదు, ఇవాళ అతను ఉండాలి నాతోనే ఆలోచనతోనే నేను పనిచేస్తాను. ఇవాళ బలవంతంగా నువ్వు రావాలి ఏమైనా సరే అని చెప్పి అడిగితే తప్పకుండా ఈరోజు వస్తానని వచ్చినందుకు మరి గోపికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ డయాస్ మీద మీ ఇద్దరు కూర్చొని కొన్ని సంవత్సరాలు అయింది. అది చిన్న మీటింగో పెద్ద మీటింగో జాయినింగ్స్ అనే దానికంటే ఈ సందర్భం చాలా గొప్పది నాకు, ఎందుకంటే మర్చిపోలేని సందర్భం. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత మేము కూర్చొని ఈ మీటింగ్ జరపడం, ఈ కార్యక్రమానికి వానపాల సర్వేశ్వరరావు గారు దీనికి శుభ సంకల్పం అనమాట. ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం అరేంజ్ చేసి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చి మరి ప్రజలందరికీ పరిచయం చేసి ఇక్కడ చూసి జనం కంటే కూడా మీడియా అనేది మేమే పనిచేస్తూ ఉంటుంది.
ఒక ఇద్దరు వ్యక్తులు కలిస్తేనో 2 పార్టీలు కలిస్తేనో మంచి సమాజాన్ని స్థాపించడానికి వీళ్ళు బాగుంటారు. మేమే ఈ రాజకీయాల్లోకి వచ్చి మేము సంపాదించింది ఏం లేదు, ఉన్నది పాటు చేసుకున్నాం తప్ప మేము ఎవరు ఆస్తులు దుబ్బేలేదు, ఎవరి లంచం కూడా తీసుకోలేదు. మేమైతే రాజకీయాల్లో ప్యూర్గా సేవ చేయడానికి మాత్రం వచ్చాం. గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ నన్ను చూశారు, ఎంపీటీసీగా, వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా, మరి ఆయన కూడా ఇక్కడ ఉండడం అనేక పదవుల్లో. రాబోయే రోజుల్లో కూడా గోపి అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే సమర్థుడు, రాజకీయ నాకంటే ఎక్కువ పట్టుదల ఉన్న వ్యక్తి ఎవరుంటే గోపిని చూసి నేను చాలా చేంజ్ అయ్యాను. నాకంటే చిన్నోడు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా వాటి పట్టుదల అయినా పట్టుకుంటే మరి మనం చేయాలంటే నేనైనా పడుకుంటానేమో అని పడుకోడు, చేయాలంటే ఖచ్చితంగా చేయాలి రాజకీయాల్లో. అలాంటి నేను ఆయన చూసే నేను నేర్చుకున్నాను. ఆడు బయట రాకపోతే నాకు బాధగా ఉంది. అందుకనే ఈ రోజు నుంచి చాలా మీటింగ్లు తిరుగుతాడు, చాలా చోట్ల ప్రజలకి సేవ ఎలా చేయాలి, ఏ రకంగా మనందరినీ ఇచ్చేయాలనే దానికి నాకు చేదోడుగా వాదోడుగా ఉన్నందుకు ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటానని చెప్పి మరి నేను తెలియజేసుకుంటూ, ఏదైతే దుర్మార్గాలను మాత్రం ఖచ్చితంగా ఎదిరించి నిలబడతాం, గెలిచిన తర్వాత పేద ప్రజలకు మంచి చేస్తాం. మా ఇంట్లో ఒక పైసా కూడా మేము పట్టుకెళ్ళట్లేదు. మీరే గుళ్ళోకి రమ్మంటే గుళ్ళోకి నేను వచ్చి ప్రమాణం చేస్తాను. కావాలంటే మీరు నమ్మండి, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేసిన దాంట్లో ఎక్కడైనా అవినీతి అనే మరక వస్తే నన్ను గుర్తించేయండి కావాలంటే. ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తు మూలంగా తాడేపల్లిగూడెంలో మంచి వాతావరణం ఉంది. నాకు కొన్ని కారణాల వల్ల బయటికి రానప్పటికీ ప్రజల్ని ఈ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి బయట పెట్టాలనే ఉద్దేశంతో మిత్రులు సర్వేశ్వరరావు మీరు రావాలని తప్పుకుంటారుగా అంటే రావడం జరిగింది. ఇలాగే తెలుగుదేశం జనసేన పొత్తు కొనసాగితే రాష్ట్రంలో కూడా ఈ రాక్షస పాలన పోతుంది. మొన్న కాకినాడలో మీటింగ్ జరిగింది. కాకినాడలో అంటాడు జగన్ గారు, రాబోయే రోజుల్లో చాలా దుర్మార్గాలు చూస్తాయి, కుటుంబాలు నిలదీస్తారు. శర్మిల అమ్మగారు ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు. ఆవిడ 3000 పైచీలకు పాదయాత్ర చేస్తే ఆవిడ పట్టించుకోకుండా తల్లిని చెల్లిని వదిలేసినటువంటి వ్యక్తి ఇతను ప్రజలను ఏం చూస్తాడు? తండ్రి సీఎంగా ఉండగా లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈ సీఎం. ఇటువంటి నాయకత్వాలు పోతాయి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ 2వ రోజు 3వ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పొత్తు ప్రకటన అక్కడే ప్రకటించడం ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనిని నేను చెప్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులతోటి పేద రైతులకి, కౌలు రైతులకి, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, మరణాలు వాళ్ళందరికీ ₹1,00,000 చొప్పున చూసేయండి. నిజమైన నీతి గలైన నాయకుడు పవన్ కళ్యాణ్. ఈరోజు నిత్యావసర సరుకులు చూసి ఎంత భయపడుతున్నారని ఆలోచించాలి. మరి అలాగే మరి ఏదైతే ఇసుక మాఫియా, అలాగే మందు మాఫియా అన్నీ కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇవన్నీ కూడా మరి రేపొద్దున్న 2024లో జరిగేపోయే ఎలక్షన్లో మీరు అందరూ కూడా ఆలోచించుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఓట్లు వేయాలి, ఏంటి పరిస్థితి అనే ఆలోచన విధానంలో ప్రజలందరూ ఉన్నారు. దీన్ని బట్టి ఈ కార్యక్రమంకి మరి వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు వారంపూర్ణ సర్వేశ్వరరావు గారు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెంలో ఫ్రైన్ బ్యాండ్గా చెప్పుకునే రాజకీయ నాయకుల్లో మన తోటగోపి గారు ముఖ్యులు. వారు ఈరోజు ఈ స్టేజీన జనసేన పార్టీ తరఫున ప్రప్రథమ పరిచయ వేదికలో పాల్గొనడం జనసేన పార్టీకి చాలా శుభపరిణామం. తోటగోపి గారు, పొలిసర్ శ్రీనివాస్ గారు కలయిక చూసుకుంటే తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ప్రపంచం సృష్టించబోతుంది. ఎందుకంటే రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రజల్ని కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో పంపించి ప్రజల్ని, రాష్ట్రాన్ని అయోమయ స్థితిలో పాడేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఆయన
అధికారం లేకపోయినా ప్రభుత్వం చేయవలసిన పనులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏంటంటే కౌలు రైతుల్ని తన సొంత రూపాయలతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి 40 కోట్ల రూపాయలు ప్రజలకు అందజేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మున్సిపల్ వర్కర్స్ సమ్మె కారణంగా శానిటేషన్ మెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ తెలిపారు. ఈ మేరకు ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనానికి అందించి తమకు సహకరించాలని కోరారు. షాపుల వారు కూడా చెత్త బుట్టను ఏర్పాటు చేసుకొని అందులో చెత్త వేయాలని కోరారు. గడిచిన 11 రోజులుగా మన తాడేపల్లిగూడెం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమ్మెలో భాగంగా మన దగ్గర కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారి యొక్క కోరికల నిమిత్తం వారు సమ్మె చేస్తున్నారు. దీనిలో భాగంగా మా రెగ్యులర్ ఎంప్లాయీస్ 70 మంది, మిగిలిన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కొంతమంది ప్రైవేట్ వర్కర్స్ని కూడా తీసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడా కూడా చెత్త లేకుండా చేయటానికి, అలాగే ప్రజెంటు డెంగీ, మలేరియా ఇలాంటి వ్యాధులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రబలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని వెహికల్స్ని కూడా తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ పుర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, చెత్త తీసుకెళ్ళడానికి మీ ఇంటికి వాహనం వచ్చినప్పుడు చెత్తని రోడ్ల మీద వేయకుండా, కాలువల్లో వేయకుండా, ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మీ ఇళ్లలో కనుక పెట్టుకొని ఉంటే డోర్ టు డోర్ వాహనం కంప్లీట్గా రోజు మీ దగ్గరికి వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ వాహనంలో మీ చెత్తను అందులో వేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దోమల విషయంలో, కుక్కల బెడద విషయంలో, అలాగే పందుల విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది మీ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మీది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది మీ బాధ్యతగా భావించి మాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పట్టణంలో 20వ వార్డులో వెంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవం అమ్మవారి ఊరేగింపు వేడుక శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ యువనేత కొట్టు విశాల్ పాల్గొని ఊరేగింపును ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ నాయకులు కరి భాస్కర్ రావు, గుండుబోగుల బలుసులరావు, ఎగ్గిన నాగబాబు, వీర్లా గోవింద్, వెల్నాటి సత్యబాబు, కరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు ఎలా చూడాలి, ఎలా చూడండి, సార్ పట్టుకోండి, ఎలా చూడండి. కొబ్బరి తోట మరి ఒక్క సీతారాంపేటలో మరి పుంతల ముసలమ్మ వారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున మరి మంచి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు వారికి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు రానున్న రోజుల్లో పెద్ద పండుగ, మనందరి తెలుగువారి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ యొక్క పిల్లలు చదువులు, అలాగే మీ యొక్క వ్యాపారాలన్నా ఉద్యోగాలన్నా ఎవరైనా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ
మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి శ్రీ కొట్టి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి త్రినాథ్ గారు అలాగే వారి యొక్క కమిటీ మొత్తం అందరూ, అలాగే ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు అందరూ, అలాగే మన నాగబాబు గారు, పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ప్రజలకి, ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వారికి ఏవైతే సేవలు, ఏవైతే మరి సౌకర్యాలు ఏమేమి కావాలన్నో మరి త్రినాథ్ గారు అన్నీ బాగా చూసుకుంటారు. అలాగే మరి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా బాగుండాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మవారి యొక్క పుంతల ముసలమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన యొక్క హైందవ సంస్కృతిలో దేవతలు 101 దేవతలు ఉంటారు. ఈ దేవతలందరూ కూడా ఈ యొక్క ఎక్కువగా మన ప్రతి ఇంట్లోనూ కూడా మన తల్లులు, ఆడపిల్లలందరూ కూడా వారి సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో ఎక్కువగా నిష్ఠతో చేస్తారు. కాబట్టి మనమందరం కూడా ఈ సంస్కృతిని, సాంప్రదాయాలని గౌరవించుకుంటూ ఈ ప్రాంతం బాగోవాలని, ఈ ప్రాంతాన్ని అమ్మవారు చల్లగా చూడాలనేటువంటి మన కృతనిశ్చయంతో ఉంటాం. ఈ కార్యక్రమం కూడా చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు 5 రోజులు కూడా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలు అనేది 41 సంవత్సరాల ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. చెప్పాలంటే కూడా ఈ ప్రాంతవాసులకు ఎంతో చూసుకోం. ఎందుకంటే ఏ శుభకార్యాలు జరిగినా అమ్మవారి ఒక దర్శన భాగ్యం చేసుకుని ఆవిడ ఆశీర్వాదం పొంది శుభకార్యాలు చేసుకోవటం అన్నది ఇప్పుడు ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కొబ్బరి తోటలో ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా ఈ జనవరి 1 నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతాయి. పుంతల ముసలమ్మ గారి తర్వాత నాగభవ రాజ్యంలో దేవి మహాకాళమ్మ ఉత్సవాలు కూడా ఈ ప్రాంతంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతానికి ఎంతో శుభసూచకంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలండి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు కూడా ఆయన దేవాశాఖ మార్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేయించడమే కాకుండా కొత్తగా ఆలయాలను నిర్మించడానికి ఆయన ఎంతో సహకారంగా ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన తాడేపల్లిగూడెం పట్టణం చేసుకున్నట్టు నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి. యువ ఫ్రెండ్ సర్కిల్ గౌరవాధ్యక్షులు సోదరులు రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కలిపి గత 41 సంవత్సరంగా ఇక్కడ పుంతలో ముసలమ్మ వారి ఉత్సవాలు నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ చక్కటి క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, కొబ్బరి తోటలో కానీ సీతారాంపేటలో కానీ ఇటువంటి కార్యక్రమాలు, నూకాలమ్మవారి జాతర కానీ, అలాగే శ్రీరామనవమికి రామాలయం కానీ, అలాగే పుంతలో ముసలమ్మ కానీ, దేవి మహంకాళమ్మవారి ఉత్సవాలు కానీ, ఇలాగా ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ కూడా ఒక ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి భావం ప్రజల్లో పెంపొందించాలని ఇంతమంది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతం అంతా ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవం మరి ఎంతో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎన్నో పూజా కార్యక్రమాలతో అన్ని అత్యధిక భక్తి శ్రద్ధలతో మరి ఈ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు చేశారు. ఈ ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరం మొదలెట్టేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం అలంకుంటూ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పాత్రలుగా ఆరోగ్యశాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. మరి అదేవిధంగా మరి ఈ చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారి కుమారులు యువనాయకులు విశాల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో చేస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కని అమ్మ తల్లి ఆశీస్సుల్ని అందజేస్తున్న మరి
యువ ఫ్రెండ్స్ గౌరవాధ్యక్షులు త్రినాథ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పాల్పంచుకునే అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత 41 సంవత్సరాలుగా కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సవినయంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయని, ఆధ్యాత్మిక భావన పెంచడానికి, ప్రజల్లో భక్తి భావాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని నమ్ముతూ 5 రోజులుగా కూడా యాగాలు మన మంత్రి గారి సహకారంతో, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం గత రాత్రి ఇదే అమ్మవారి సన్నిధిలో నిర్వహించుకోవడం, మరి మహిళా భక్తులు మరి వందల సంఖ్యలో వచ్చి పాల్గొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందని ఈ విషయంలో మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ